శుభములు కలుగు నీకు. ఈ యాక్సిడెంట్ మాకు చేదునే మిగిల్చింది. దాన్ని తీపి జ్ఞాపకంగా మార్చాలని మీరు ప్రయత్నించకండి. చేసిన అది తీపిగా మారదు. చేదు తీపిగా మారదని మాకు తెలుసు, కానీ ఆ చేదు తప్ప ఇంకేది దొరకదని తెలిసిపోయాక దాన్నే తిని ప్రాణాలు నిలబెట్టుకుంటాం. మీ ప్రయత్నం వేస్ట్ అని వెళ్ళి మీ అమ్మకి చెప్పండి. మీ ప్రయత్నం వేస్ట్ అని వెళ్ళి మీ అమ్మకి చెప్పండి. లుక్, మాకు మీతో ఏర్పడింది ఓ బంధమని అనుకోవటం లేదు. మీ పెట్టుపాతలు మాకేం అక్కర్లేదు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఓకే, మీరు వద్దంటే మేము మా పద్ధతి ప్రకారం మా చెల్లికి చేయాల్సినవన్నీ చేసుకుంటాం. వాళ్ళిద్దరిని మా ఇంటికి పంపించండి. నేను మీ ఇంటికి రావాలా? నో, నెవర్ 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 నెవర్. అవును, నా కొడుకు మీ ఇంటికి రాడు. రానంటే కుదరదు, రానంటే కుదరదు. నా చెల్లిని మీ ఇంట్లో ఉండనిచ్చారంటేనే అర్థమవుతుంది మీరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లిని పెళ్లిగా ఒప్పుకున్నారు అని. పెళ్లిని ఒప్పుకున్నారు కాబట్టి తర్వాత జరగాల్సిన పద్ధతులను కూడా ఒప్పుకొని తీరాలి. ఏంటి ఒప్పుకునేదియా? ఏంటి ఒప్పుకునేదియా? అరుంధతి, జరగకూడని నష్టం ఎటూ జరిగిపోయింది. ఇంకా ఏం జరిగినా దాన్ని మార్చలేం కదా. మనకిష్టం లేకపోయినా వాళ్ళు ఏదో చేస్తారని పట్టుపడుతున్నారు. పొన్ని చేయని. ఏంటి పిన్ని వాళ్ళు చేసేది? మన పద్ధతుల ప్రకారం వాళ్ళేం చేయగలరు? ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. ఏంటి మీరు చేసేది? మీ రేంజ్ ఏంటో మా రేంజ్ ఏంటో మర్చిపోకండి. అదేంటండి, మరి మీరున్నంత స్థాయిలో కాకపోయినా కొంచెం మా స్థాయికి తగ్గట్టుగా అయినా చేయగలం కదా. అవునా? చేస్తారా? సరే, అయితే చేయండి. మా స్థాయికి తగ్గట్టుగా మా సాంప్రదాయం పాక్ ఫెరా చేయండి, చూద్దాం. పాక్ ఫెరా చేయండి, చూద్దాం. పాక్ ఫెరానా? ఏంటి మమ్మీ, పాక్ ఫేరా వీళ్ళు చేస్తారా? మన రేంజ్లోనా? అమ్మా, మన స్థాయికి తగ్గట్టు వీళ్ళు చేయడమా? ఈ పాక్ ఫెరా అంటే ఏంటి? అంటే చెప్పకు పిన్ని. ఏదో చేస్తానంటుంది కదా, తెలుసుకోని. వెళ్ళు, ముందు అదేంటో తెలుసుకో. ఆ తర్వాత వచ్చి చెప్పు చేయగలరో లేదో అని. అక్క, అదేదో మనకి సాధ్యమయ్యేది కాదేమో. చూద్దాం హాసిని, అదేంటో తెలుసుకొని అమ్మతో మాట్లాడి మళ్ళీ వస్తాను. అసలు నాకు చెప్పకుండా ఒక్కతే ఎందుకు వెళ్ళింది? హాసిని చూడాలని నా మనసు ఎంత కొట్టుకుంటుంది. నన్ను కూడా తీసుకువెళ్తే నేను కూడా హాసిని చూసేదాన్ని కదా. అక్క వెళ్ళినప్పుడు నువ్వు మెలకువగా లేవు కదమ్మా. అలాంటప్పుడు నేను లేచాకే వెళ్ళుండొచ్చు కదా. వారాహి ఏం మాట్లాడిందో, వాళ్ళేమన్నారో. ఒక్కతే వెళ్ళింది. ఏమ్మా వారాహి, నాకు చెప్పకుండా హాసిని దగ్గరికి వెళ్ళావా? ఏమైందమ్మా? హాసిని ఎలా ఉంది? నేను వెళ్ళింది హాసినితో మాట్లాడదామని కాదమ్మా, అరుంధతితో మాట్లాడదామని. అరుంధతితోనా? అవునమ్మా. నీ మనసులో మా అందరికీ పద్ధతి ప్రకారం చాలా గొప్పగా పెళ్లిళ్ళు చేసి
అన్ని పెట్టుపోతలు ఘనంగా జరపాలని కోరుకుంటున్నావు కదా. ఏ తల్లికైనా ఉండే కోరికే కదమ్మా అది. అందుకే అరుంధతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పద్ధతుల ప్రకారం కొత్త కోడలు ఏమేం సారి తీసుకురావాలని అడిగి వస్తున్నాను. ఏమేం కావాలంటమ్మా? రాజస్థానీ పద్ధతిలో పాక్ఫిరా జరిపించాలంటమ్మా. పాక్ఫెరా అంటే? దాని గురించి ఇందాకే వచ్చే దారిలో నెట్లో సెర్చ్ చేసి చదివాను. పాక్ఫెరా అనేది నార్త్ సైడ్ ఫాలో అయ్యే సంప్రదాయమంట. దాని ప్రకారం పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్లిన అమ్మాయిని పుట్టింటి నుంచి మొత్తం అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ వెళ్లి పెళ్లి కూతుర్ని మేళతాళాలతో తమ ఇంటికి తెచ్చుకుంటారంట. ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం కాబట్టి తను తిరిగి పుట్టింటికి రావటంతో తమ పుట్టిల్లు కూడా లక్ష్మీ కళతో సౌభాగ్యంగా ఉంటుందని నమ్ముతారంట. అమ్మాయిని 3 రోజుల వరకు పుట్టింట్లో ఉంచుకుంటారంట. ఆ తర్వాత అల్లుడు తన వాళ్లతో కలిసొచ్చి అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అలా తీసుకెళ్లే ముందు అల్లుడికి అమ్మాయి పుట్టింటి వాళ్ళు సకల మర్యాదలు చేసి భోజనాలు పెట్టి తర్వాత చాలా విలువైన బహుమతులు ఇస్తారంటమ్మా. విలువైన బహుమతులా అంటే? అంటే బంగారం బ్రేస్లెట్ లాంటిదో లేదా గొలుసు లాంటిదో. అంటే ఇప్పుడు మనం విక్కీకి బంగారం పెట్టాలా? పెట్టాలి కళ్యాణి. మామూలుగా కాదు, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పాక్ఫెరా జరిపించగలరా అని అరుంధతి ఛాలెంజ్ చేసిందమ్మా. ఛాలెంజ్ చేయడం ఏంటమ్మా? నేను పెట్టుపోతలు కావాలా అని అడిగితే ముందు అరుంధతి వద్దు పొమ్మందమ్మా. ఏంటి మమ్మీ, ఫాగ్ ఫేరా వీళ్ళు చేస్తారా? మన రేంజ్లోనా? అంటే ఇప్పుడు మనం విక్కీకి ఎంత పెద్ద వస్తువు చేయించాలి? తక్కువలో తక్కువ 10 తులాల వస్తువైనా చేయించాలి. దాంట్లో మేలిమి జాతి రాళ్లు కాని వజ్రాలు కాని పొదిగించాలి. బాగుందమ్మా సంబడం. మింగ మెతుకులు లేవు, మీసాలకి సంపెంగు నూనె అని మనమే డబ్బులు లేక గిలగిలా కొట్టుకుంటున్నాం. ఇంకంత విలువైన వస్తువులు ఎక్కడి నుంచి తెస్తాం? పెట్టాలి పిన్ని, తప్పదు. అంత డబ్బు ఎక్కడిదమ్మా? ఏముంది, మన దగ్గరున్న నగలు మొత్తం అమ్మేద్దాం. ఆ డబ్బుతో ఖచ్చితంగా వాళ్ళు ఆశించే స్థాయికి దగ్గరగా ఓ వస్తువు చేయించి అల్లుడికి పెడదాం. ఏంటి, బంగారం మొత్తం అమ్మేస్తావా? కృష్ణమ్మ, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇప్పుడు మనం ఎంతో కొంత అప్పు తీర్చగలిగేది మనకున్న ఆధారం ఆ నగలేనే. అవి తీసుకెళ్ళి వాడి ఎదాన కొడతానంటావేంటే? పిన్ని, సరిగ్గా మాట్లాడు. ఎంత కాదన్నా అతనిప్పుడు ఈ ఇంటి అల్లుడు. అతనికి మర్యాదలు చేయటం మన ధర్మం పిన్ని. ఆ ధర్మమే, ఉన్నదంతా ఊడ్చేస్తే. పిన్ని, ఎవరికి పెడుతున్నాం పిన్ని? మన హాసినీకే కదా, దాని బాగు కోసమే కదా. ఏమో, ఈ వాగ్ఫేరా ఫంక్షన్ వల్లైనా అరుంధతి మన గురించి కొంతలో కొంత మంచిగా ఆలోచిస్తుందేమో. మనం పెట్టేది చూశాక తను హాసినిని చక్కగా చూసుకుంటుందేమో. ఏమా వారాహి, నువ్వేమంటావ్? మనకింతకంటే వేరే దారి లేదు. అంతకు మించి టైము లేదమ్మా. హాసిని విషయంలో వీలైనంత వరకు ఎలాంటి లోటు జరగకుండా చూడటం తప్ప మనమేం చేయలేమమ్మా. ఇది ప్లాన్ ప్రకారం జరిగిందా లేక అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా? ఒక సాధారణ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ కి వారసుడైన వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఎలా జరుగుతుంది? అంత శత్రుత్వం ఉండి వీళ్ళకి పెళ్ళెలా జరిగింది? అసలు వీళ్ళెవరు? ఒకరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హాసిని కాగా ఇంకొకరు రాజస్థాన్లో పెద్ద బిజినెస్ పర్సన్ అయిన అరుంధతి దేవి ముద్దుల కొడుకు విఖ్యాత్, ఫ్యాషన్స్ ఓనర్ విక్కీ అని పిలువబడే విఖ్యాత్. వీళ్ళిద్దరికి రీసెంట్ గా త్రిపురాంతకం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి జరిగింది. అది కూడా ఎలాగో తెలుసా? అక్కడ కోనేటిలో వీళ్ళిద్దరూ కలిసి వెళ్లి పడ్డారు. దాంతో అక్కడ సాంప్రదాయం ప్రకారం పురోహితులు, ఊరి పెద్దలు వీళ్ళ పెళ్లి చేశారు. కానీ ఇక్కడ జరిగిందంతా హాసిని ప్లానింగ్ ప్రకారమే జరిగిందని మాకు దొరికిన వీడియో క్లిప్పింగ్ ప్రకారం తెలుస్తోంది. ఇదిగో చూడండి, విక్కీ ఏదో పూజ పని మీద వెళ్తుంటే హాసిని కావాలని కాలు అడ్డం పెట్టింది. దాంతో విక్కీ పడిపోయాడు. విక్కీ హాసినిని తోసేశాడు. హాసిని విక్కీని లాగింది. దాంతో ఇద్దరు వెళ్లి కోనేట్లో పడ్డారు. చూసారా? ఇది కదా అదృష్టాన్ని 2 చేతులతో ఒడిసి పట్టుకోవడం అంటే. ఓ, సూపర్. అదెవరో గాని భలే క్యాప్చర్ చేశారు. కరెక్ట్గా గెస్ చేసి అక్కడ జరిగిందేంటో మొత్తం అందరికీ తెలిసేలా వీడియో పెట్టారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ మోసాన్ని ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ బయట పెట్టడం. ఏ సోషల్ మీడియాలో నువ్వు మమ్మల్ని బ్యాడ్ చేసావో అదే సోషల్ మీడియాలో నువ్వు బ్యాడ్ అయిపోవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎస్, నువ్వు ఏది ఆలోచిస్తావో అది నీకే తిరిగొస్తుంది. అలా అని మీ వాళ్ళు చెప్పారు నాకు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో. అది నిజమే కదా? నువ్వు చెడు చేశావు, అది నీకే వచ్చింది. చూడు, కలలు గొప్పవి కానాలి, తప్పులేదు. కానీ ఆలోచనలు చెడ్డవి కాకూడదు. అప్పుడు నీకు స్టెప్ డౌన్ ఉంటుంది కానీ స్టెప్ అప్ ఉండదు. ఏయ్, ఆ మాట నీకు సూట్ అవుతుంది, నాకు కాదు. అదెవరితో చెత్త మొహంది. ఒక చెత్త వీడియో పెట్టినంత మాత్రాన అది నిజమని నమ్మే వాళ్ళు ఉంటారనుకుంటున్నావా? కావాలంటే 2 రోజుల తర్వాత కమెంట్స్ లో చూసుకో, నీకే అర్థం అవుతుంది. చూస్తారు. రేఖ, చూసావా? మనకేం చేసిందో తనకు అదే జరిగింది. ఇప్పుడు పిచ్చి దానికి ఇస్తాను చూడు. ఏయ్ చాంబేడు మొహం దానా, నేను ఈ బిక్కీకి కావాలని కాలు అడ్డం పెట్టానా? నువ్వేమన్నా నా మనసులోకి దూరి చూసావేంటే? నాకు విక్కీ అంటే పిచ్చ కోపం. అదేగాక వాడన్ను ముందే గుద్దేశాడు. ఆ కోపంతోనే అతన్ని కింద పడేయాలని కాలు పెట్టానే బ్యాడ్ వైరస్ మొహందనా. అతన్ని బలలో పడేసుకోవాలని కోరిక నాకు కాదు, నీకున్నట్టుంది. అందుకే నీ ఉక్రోషం అంతా కక్కుతూ ఇలాంటి చెత్త వీడియోలు పెట్టా. విక్కీకి పెళ్ళాం అవ్వాలని నీకంతిదిగా ఉంటే రావే, నువ్వు ఇక్కడికి రా. అతనికి నీకు సబ్స్క్రిప్షన్ కలిపేసి నేను తప్పుకుంటాను, హ్యాపీగా ఉంటాను. మళ్ళీ ఈ వీడియో కనిపించిందంటే మామూలుగా ఉండదు. చెత్తన డాష్. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు మీ ఇంట్లో వేసుకుంటావేమో గాని మా ఇంట్లో మాత్రం ఇలాంటి వస్సలు కుదరవు. నీకు పెళ్ళయింది, ఖచ్చితంగా సాంప్రదాయంగా ఉండే బట్టలు వేసుకోవాలి. నేనేం బట్టలు వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరు? నేనేం బట్టలు వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరు? నువ్వు చెప్పింది నేనెందుకు చేస్తాను? చచ్చినా చేయను. నువ్వు ఆ డ్రెస్ వేసుకో, ఈ తిండి తిను, అలా చేయి ఇలా చేయని రూల్స్ పెడితే నేను అస్సలు ఊరుకోను. నువ్వే కాదు, మీ ఇంట్లో ఎవ్వరు చెప్పినా నేను ఒప్పుకోను. ఎవరికి చెప్తావో నీకు దిక్కున్న చోట చెప్పుకో. పా పా పా. ఏ హాసిని, నువ్వు మా అమ్మమ్మని తిడతావా? చెప్పు. మర్యాదగా మా అమ్మమ్మ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు. లేదనుకో. లేదంటే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? ఏంటి రెచ్చిపోతున్నావు? ఆడబిడ్డవనే అధికారమా? ఆడబిడ్డంటే అర్ధమొగుడు లాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే తీసే.
చేస్తే నేనే నీకు మొగుడులా మారతాను. మా అమ్మ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని నేను కూడా మీరేమన్నా తల ఉంచుకొని వెళ్ళిపోతాననుకుంటున్నారా? ఇదిగో నన్నేమన్నా అన్నారనుకో, అస్సలు ఊరుకోను. అసలే మా అమ్మకి మగ్గం పనిలో సాయం చేసిన చేతులివి చాలా రాటు తేలిపోయి ఉన్నాయి. రేఖా, నువ్వు చాలా సున్నితంగా ఏసీలో పెరిగావు. అనవసరంగా వాల్యుబుల్ సబ్స్క్రైబర్లా వెదవ బిల్డప్ ఇచ్చావనుకో, నేను నీకు తిరిగిచ్చేదానికి నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త. విక్కీ, అదలా మాట్లాడుతుంటే నువ్వేం అనువేంటి? అనడం కాదు, కొట్టాలనంత కోపం వస్తుంది. కానీ మన ఖాందాన్లో ఆడవాళ్ల మీద చేయి చేసుకోవడం ఉండదు కదా, అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను. విక్కీ, వస్తున్నా మమ్మీ. ఏంటి అలా గుద్దేశావ్? కళ్ళు కనిపించట్లేదా? ఇది నన్ను అడుగుతున్నావా లేక నిన్ను నువ్వే అనుకుంటున్నావా? నన్ను నేనెందుకు అడుక్కుంటాను? ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు రీల్ చూపిస్తే నేను ఫుల్ వీడియో చూపిస్తానని. అక్కడి నుంచి మా అమ్మ కిందకు వస్తుంటే కనిపించట్లేదా? మీ అమ్మ కిందకొస్తే ఏం చేయాలి? కింద చేతులు కట్టుకొని ఒంగోని ఆజ్ఞ మహారాణి అని భటుడిలా కాపలా ఉండాలా? నువ్వు రెడీగా ఉన్నా నీకెవడు ఏం చెప్పరు. అసలు నీ మోహమే చూడరు. మీరు చూస్తారని ఎవరూ ఎదురు చూడట్లేదు. నువ్వు ఎదురు చూడక్కర్లేదు. మాకు ఎదురు రాకుండా ఉండు చాలు. నువ్వెదురొస్తే మా అమ్మ వెళ్తున్న పని సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. రేఖా, ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావు? నలుగురిని వెంట పెట్టుకుని వచ్చిందమ్మా, గొడవ పడ్డానికేమో. గొడవ పడ్డానికి ఇది మాకు వియ్యంకులిల్లే కాని విరోధులిల్లు కాదండి. ఏమనుకున్నా అది మీ వరకే ఉంచుకోండి, మా కంటించద్దు ఆ దరిద్రం. అమ్మా, అక్కడేదైనా తేడా జరిగిందనుకో, అందరూ వాళ్ళు నోరు జారడం వల్ల కాదు అంటారు, మనం వెళ్లడం వల్ల జరిగింది అంటారు. కాబట్టి వాళ్ళేమన్నా కోప్పడితే సంయమనంగా సమాధానం చెప్పు. నేనిక్కడికొచ్చింది మీ కోరిక ప్రకారమే, మీ ఆచారం ప్రకారం పాక్ఫిరా జరిపిస్తున్నామని చెప్పటానికి. అబ్బో, పాక్ఫిరా జరిపించటం కోసం మా చెల్లెల్ని తీసుకెళ్దామని వచ్చాం. వీళ్ళతోనా? పాక్ ఫెరాకి
కొత్త పెళ్లి కూతుర్ని ఎలా తీసుకెళ్తారో తెలుసా? కొత్త పెళ్లి కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళటానికి మొత్తం ఆ అమ్మాయి అన్నదమ్ములు, వాళ్ళ బంధువుల పిల్లలు అందరూ వస్తారు. ఇల్లంతా కోలాహలం చేస్తారు, స్వీట్స్ తినిపించుకుంటారు. వాళ్ళ లక్ష్మిని మళ్ళీ వాళ్ళింటికి తీసుకెళ్తున్నామనే ఆనందంతో డాన్సులు వేస్తూ, పాటలు పాడుతూ, మేళ తాళాలతో తీసుకెళ్తారు. ఏదో ఓ కూతురి బరువుని తగ్గించుకునే అవకాశం దొరికింది. దాన్ని మీ అమ్మ తెగవాడేస్తుంది. మీ వీధిలో కనిపించిన నలుగురిని పోగేసుకుని రావటం తప్ప మీకు పిలవడానికి ఖాందాన్ ఉండాలి కదా. తీసుకెళ్ళు మీ చెల్లెల్ని. స్వీట్స్ తీసుకోండి. అక్కర్లేదు, మీతోనే తీసుకెళ్ళండి. పద హాసిని. ఆగో ఆగో ఆగో. ఏమైందండి? ఇది అరుంధతి దేవి ఇల్లు. నాకిష్టం లేకపోయినా జనం దృష్టిలో నీ చెల్లెలు ఈ ఇంటి కోడలు. తను ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం వెళ్ళాలి. నీకే వెళ్ళి సారీ కట్టుకుని రాపో.